ఎందుకు కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవడానికి కారణం ఒక వ్యక్తి పాపం, ఒక వ్యక్తి యొక్క అప్పు, ఒక వ్యక్తి యొక్క తిరుగుబాటు స్వభావం, ఒక వ్యక్తి యొక్క వ్యసనాలకు అలవాటు అవ్వడాన్ని బట్టి, ఇవన్నిటిని బట్టి ఎంత నష్టం జరుగుతుందో మనం గ్రహించాలి. ఈరోజు మీరు కానీ ఈ విధంగా ఉంటే, మీరు విశ్వాసంగా ఉండి మీరు నమ్మకంగా ఉంటే ఇది కూలిపోదు. కానీ మీరు అవిశ్వాసంగా జీవిస్తే ఒక్క వ్యక్తిని బట్టి బొమ్మంతా కూలిపోయినట్టు ఈరోజు మీ కుటుంబం నాశనం అయిపోతుంది. కానీ దేవుడు కోరుకునేది లెగండి, లెగండి. ఈ వాచ్లో అలాం ఏ విధంగా మోగుతూ ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు లెగండి అనేది నా మన. మీరు లెగుస్తే, మీరు నిద్ర లెగుస్తే మిమ్మల్ని బట్టి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ వైవాహిక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆ కార్యం జరగాలని మన ప్రియతమ అన్న, అనేక మందికి సొంత అన్నగా, అనేక మంది కుటుంబాలలో ఒక ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం, మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, కుటుంబంలో ఒక సభ్యుల్లాంటి జాన్ స్పర్జన్ గారు